ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తొలి విడతలో ₹1,00,000 రుణమాఫీ. తెలంగాణ రైతులకు లక్షలోపు రుణమాఫీ నిధులు జమ. రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంబురాలు. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ కు పాలాభిషేకాలు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యే అవకాశం. కరీంనగర్ జిల్లాలో నేడు కేబినెట్ సబ్ కమిటీ పర్యటన. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ. నేడు వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన. రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు. ఏలూరు కలెక్టర్ ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం. ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో చుక్కెదురు. పిన్నెల్లికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు. ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం. వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. ఏపీ రావణ కాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం. వినుకొండలో జరిగిన హత్య ఘటన అత్యంత దారుణమన్న షర్మిల. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణకు భారీ వర్ష సూచన. వచ్చే మరో 3 రోజుల పాటు కుండపోత. గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు. పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతోన్న నీటి మట్టం. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతోన్న కొండవాగులు. పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. పోలీసుల అదుపులో నుంచి పరారైన రిమాండ్ ఖైదీ. ఉరవకొండ పోలీసులకు పట్టించిన జనం. రేపు నీట్ పరీక్ష ఫలితాలు విడుదల. అభ్యర్థుల పేర్లు గోప్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు. టోల్ వసూలుపై నేషనల్ హైవేస్ అథారిటీ మార్గదర్శకాలు జారీ. ఫాస్టాగ్ స్టిక్కర్ లేకుంటే రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఆదేశం. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 16 రోజుల పాటు కొనసాగనున్న ఉభయ సభలు. బైడెన్ కు సన్నగిల్లిన విజయావకాశాలు. సన్నిహితులతో చెప్పిన ఒబామా. వైభవంగా నెల్లూరు బాలాజీ దర్గా గంధ మహోత్సవం. అర్ధరాత్రి మేళతాళాలతో భారీ ఊరేగింపు. ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు. 3 రోజుల పాటు జరగనున్న శాకాంబరి ఉత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. శ్రీవారి దర్శనం కోటా పరిమితం చేసిన టీటీడీ. ఆఫ్లైన్ టికెట్లు రోజుకు 1000 మాత్రమే జారీ చేయాలని నిర్ణయం. శ్రీలంక పర్యటనకు జట్లు ప్రకటించిన బీసీసీఐ. వన్డేకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఎంపిక.